ఆర్డీఎస్ వస్తే ఏం చేస్తాం? కసప్ వచ్చి కాల్ చేస్తే ఏం చేస్తాం? పాకిస్తాన్లో వస్తే ఏం చేస్తాం? ఏం పోయగలం నాకు అర్థం కాలేదు. మన పోర్టు గురించి అంత అభద్రతాభావంతో మాట్లాడుతున్నారు. పెట్టండి అయ్యా కానిస్టేబుల్స్ మొత్తాన్ని మీటర్ దించేయండి, మొత్తం టోటల్గా మీటర్ దించేసి బందోబస్తు చేయండి. మనోహర్ గారు అంటున్నాడు ఎవరిని లోపలికి వెళ్ళనీయలేదంట, వీళ్ళే ఉన్నారంట. లోపలికి వెళ్ళిస్తారా? అక్కడ ఎంతమంది కార్మికులు వెళ్తున్నారు, ఎంతమంది కార్మికులు వస్తున్నారు? ఇదో టికెట్ పెట్టి చూపిస్తారా పోర్టు? నాకు అర్థం కాల. నువ్వు పంపించిన రోజు అందరినీ వరుసన క్యూ పెట్టి ఎంత దుర్మార్గం నాకు అర్థం కాదా. ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ ఫెయిల్యూర్ ఆఫ్ కూటమి ప్రభుత్వం. మనోహర్ గారు పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. అందుకని తోడుగా మన పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్ళి సినిమాటిక్లో హంగామా చేసి పెద్ద పెద్ద డైలాగులు చెప్పి వారిని వారు దూషించుకుని చేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అదేమంటే కొత్త వాదన ఒకటి తీసుకొచ్చాడు నిన్న. అదే ఇవాళ ఒక పచ్చపత్రికలో మెయిన్ హెడ్డింగ్ ఏమంటాడు,